హాయ్ గైస్, అగ్ని పరీక్ష ఎపిసోడ్ 6. ఇప్పుడు మన ఓటింగ్ లిస్ట్ లో టాప్ 5 మెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి మన షాకిబ్ ఉన్నాడు. షాకిబ్ ఎందుకు ఉన్నాడంటే మొన్న కల్కి విషయంలో చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అలాగనే మనం లాస్ట్ మొబైల్ బ్రేక్ టాస్క్ లో సింపతి వర్కౌట్ అయింది కాబట్టి తను టాప్ 1 లో ఉన్నాడు. సెకండ్ వన్ వచ్చేసి ప్రసన్న కుమార్ చెప్పగానే మీకు డౌట్ రావచ్చు, ఏంటంటే ప్రసన్న కుమార్ ప్రీవియస్ వీడియోలో మీరు ఎలిమినేషన్ అయిపోయారని చెప్పారు కదా. అంటే తను వచ్చేసి గేమ్ విధంగా ఎలిమినేట్ అయిపోయాడు తప్ప ఓటింగ్ లిస్ట్ లో కాదు. ఓటింగ్ లిస్ట్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. అలాగే థర్డ్ ప్లేస్ లో ఉన్నదేమో దమ్ము శ్రీజ మన లాస్ట్ వీడియోలో మన నవదీప్ కి ఊరు నుంచి ఊపుకుంటా వచ్చిన ఒక డైలాగ్ జరిగింది కదా. ఆ డైలాగ్ మన జనాల్లో పబ్లిసిటీలో బాగా వైరల్ అవ్వడం వల్ల అది కొంచెం సింపతి వర్కౌట్ అయ్యి థర్డ్ ప్లేస్ లో దమ్ము శ్రీజ గారు ఉన్నారు. ఫోర్త్ ప్లేస్ లో అసలు పవన్ గమాన్. అసలు ఇతను ఫోర్త్ ప్లేస్ రావడానికి పెద్ద మ్యాటర్ ఇంకా, ఎందుకంటే తనకు 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఒక్కొక్క ఫాలోవర్ ఓటేసినా తన ఫోర్త్ ప్లేస్ కి రావచ్చు. ఇంకొకటి, ఎలాంటి సపోర్ట్ లేకుండా అసలు ఇన్స్టాగ్రామే లేదు తనకి. అసలు ఎవరంటే మన ఆర్మీ మ్యాన్ పవన్. తనకున్న నాలెడ్జ్, తనకున్న గేమ్ మీద ఫోకస్ ప్రకారం తను వెరీ గుడ్. ఎందుకంటే అసలు మామూలుగా లేడు తను వచ్చేసి టాప్ 5 లో ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్. తను వచ్చేసి ఏ గేమ్ ఇచ్చినా తప్పన చేస్తాడు. అసలు లాస్ట్ సారి ఏం జరిగిందంటే మన శ్రీముఖి నువ్వు దేన్నైనా మోయగలుగుతావు అన్నప్పుడు కింద నుంచి పైన ఒక లుక్ వేసాడు. ఆ లుక్ వేరేలా ఉంటది, అసలు మామూలు ఉండదు. మీరు చూడకపోతే హాస్టల్లో పోయి వెళ్ళి చూడండి. గోల్డెన్ చైర్ లో కూర్చున్న 15 మెంబర్స్ లో ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. వాళ్ళిద్దరు ఎవరంటే ఫస్ట్ వన్ వచ్చేసి శ్వేతా శెట్టి, సెకండ్ వన్ వచ్చేసి ప్రసన్న కుమార్ ఎవరంటే సింగిల్ లెగ్ ఉంటది కదా, అతను ప్రసన్న కుమార్. మీకు అంతలా ఎలిమినేట్ అవ్వలేదన్న డౌట్ వస్తే యూట్యూబ్ లో పోయి చూడండి. వాళ్ళ ఇంటర్వ్యూలు కూడా స్టార్ట్ చేశారు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళిద్దరు మాత్రం ఎలిమినేట్ అయ్యారు. అలాగే ఫ్రెండ్స్, నా పేజీని ఫాలో చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ నేను చాలా తీసుకొస్తాను మీకు. అలాగే నా బయోలో నా యూట్యూబ్ ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి.